జనసేన పార్టీలో రేణు దేశాయ్ కలిసి పనిచేస్తుందా? అసలు రేణు దేశాయ్ తాలూకు ఉద్దేశం ఏమిటి? రేణు దేశాయ్కి తెలుగు అంత బాగా రాకపోయినా ఈ మధ్య కాలంలో తెలుగు తెలుసుకుంటుంది, మాట్లాడుతుంది. ఒక విషయం ఇక మీడియాలో ఎన్నో 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 మాట్లాడుకుంటారు. ఆ మాటల్ని ఖాతా చేయవలసిన అవసరం లేదు. నాకు తెలిసి నేను రేణు దేశాయ్ని బాగా అభిమానిస్తాను. ఓ మహిళగా ఎవరు కూడా ఇంత స్పష్టంగా ఇంత నిజాయితీగా మాట్లాడలేరని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే నిజంగా వారికి మీ పిల్లలకి మంచి షెల్టర్ ఇచ్చారు. దానికి మీరు త్యాగం చేసి మీ జీవితాన్ని త్యాగం చేసి ఆ పిల్లల్ని ఇప్పుడు అఖిరానందన్ చూస్తే ఎవరైనా ₹1,00,00,000 ఇచ్చి హీరోగా బుక్ చేసుకుంటారు. అంటే ఆ స్థాయికి పెంచాలంటే తల్లి ఎంత త్యాగం చేసుకుంటాలి. అదే అఖిరానందన్ని అన్నింటిలో కూడా ఉద్దండుడిగా తీర్చిదిద్దారు. ఆయన చదువుకుంటున్న కాలేజీలో ఫస్ట్, స్కూల్లో మిగతా సబ్జెక్టుల్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్. అలా కాకుండా తను సినిమాకి కావలసినటువంటి అన్ని వనరులు చేకూర్చుకున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి ఏ హీరో చేయనటువంటి ఫైట్స్ చేస్తున్నాడు, కరసాం చేస్తున్నాడు, ప్రతిసాం చేస్తున్నాడు. అంటే హీరోకి కావలసినటువంటి హీరో కాదు, సూపర్ హీరోకి కావలసినటువంటి అన్ని వనరులు ఉన్నాయి. తర్వాత ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ని ఒకవేళ మీడియా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుందో అప్పుడు మీరు చాలా పెద్ద మనసు చేసుకొని సహకరిస్తున్నారు. నాకు పవన్ కళ్యాణ్కి ఏదైనా తేడా వచ్చి ఉండొచ్చు కానీ బట్ పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ప్రజలు కావాలి. పవన్ కళ్యాణ్ తాలూకు బాట మంచిది, అందుకు నేను కూడా సహకరిస్తాననేటువంటి మాట మీరు చెప్పినందుకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక ఇదిగో పురేటి అదిగో తోక అనుకునేటువంటి పరిస్థితుల్లో మీరు అయోమయ స్థితిలో మీరు ఏదైనా ట్వీట్లు పెట్టడం అవి కరెక్ట్ కాదు. నేను నిజంగా మిమ్మల్ని అభిమానించే మనిషిని. మీ అంత ఆదర్శవంతంగా మిగతా మహిళలందరూ ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మీ గురించి చాలా మంచిగా మాట్లాడాడు. ఆ రోజు నేను విడాకులు ఇచ్చేవాడిని కాదు కానీ అనేది ఆగిపోయాడు మాట. అంటే ఏమిటి, మీరంటే తనకి మంచి ప్రేమ ఉంది, అభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనంటే మీకు కూడా చాలా మంచి ఒక అపురూపమైనటువంటి ఆదరణ, ప్రేమ అంతా ఉంది. కాబట్టి పిల్లల్ని అంత ఆ స్థాయిలో నిలబెట్టారు. పార్టీని కూడా నిలబెడుతున్నారు. పార్టీకి ఎప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు కూడా మీరు ఆదుకుంటున్నారు. ఇంకా మీకేం కావాలి? చాలు, మీ జీవితం ధన్యం అయిపోయింది. అయితే చివరిగా ఒక మాట ఏంటంటే, ఏదో నేనేదో మిమ్మల్ని మాట్లాడినట్టుగా ఎక్కడో వచ్చినట్టుగా ట్వీట్ పెట్టారు. అది విని చాలా బాధపడ్డాను. మీకు ఇండివిజువల్గా కూడా మెసేజ్ పెట్టాను. లేదమ్మా, నేను ఎప్పుడైనా ఏదైనా వీడియో చేసినట్టయితే సాక్ష్యాధారాలతోనే చేస్తాను. 1, 2 నా మనస్సాక్షితో చేస్తాను. 2, 3వది నా వీడియోని చూసేవారు లక్షల్లో ఉన్నారు కనుక వాళ్ళ దగ్గర నేను ఫూల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఏదైనా మనస్సాక్షి ఎలా చెప్తే అలా చెప్తాను. అలాగే ఇప్పుడు చెప్పింది కూడా నా మనస్సాక్షి చెప్పినట్టే నేను చెప్తున్నాడు. కానీ దీంట్లో ఎగ్జాజరేషన్ మాత్రం, ఈషన్ మాత్రం కూడా ఏమీ లేదు. ఇలాగే మీరు పెద్ద మనసు చేసుకొని ఒక మంచికి తోడ్పడండి, ఒక మంచికి సహకరించండి, కొత్త జీవితాన్ని ప్రారంభించండి, ప్రజల కష్టసుఖాల్లో కూడా పాలు పంచుకోండి. ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతుడి మిన్న అని మదర్ తెరేసా అంటారన్నమాట. అలాగే ప్రార్థించడం కాదు కావాల్సింది, సాయం చేయడం. ఆ సాయం చేయడం ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. కౌలు రైతుల తాలూకు ఆత్మహత్యలు గురైపోయిన వారి ఇంటింటికి తన కష్టాన్ని ₹1,00,000 ఇస్తున్నాడు. ఇలా కోట్లాది రూపాయలు పేద ప్రజలకి ఏదో ఇల్లు నిర్మించుకోవడానికి, ఏదో తిరిగి జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి ఎన్ని చేస్తున్నాడు. అట్లాంటప్పుడు అంటే మీకు వ్యతిరేకంగా నేనెందుకు చెప్తాను? నేను అంటే ఆయన నిజాయితీ గల నాయకుడు. అప్పుడు ఎప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య ఉండేవాడు మాట. రాజకీయాల్లో దిగి తన ఆస్తులన్నీ పోగొట్టుకున్న వ్యక్తి. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అంత గొప్ప త్యాగాన్ని చేయగలుగుతున్నాడు. నో డౌట్ వన్ డే హీ విల్ బి ది టాప్ మోస్ట్ లీడర్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ.